హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ప్రసంగం ఇచ్చారు. నారావారిపల్లిలోనో లేకపోతే కుప్పంలోనో ఎక్కడో ఒక ప్రసంగం అయితే ఇచ్చారు, నాకు గుర్తుంది. ఆ ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అసమానతలు తగ్గించాలి, రిడ్యూసింగ్ ది ఇన్ఈక్వాలిటీ, ఆర్థిక అసమానతలు తగ్గించాలి, అప్పుడే మనం బాగుపడతామన్నట్టుగా ఏదో ఒక చెప్పారండి. అసమానతలు తగ్గించాలి అని పిలుపునిచ్చారనమాట. ఆర్థిక అసమానతలు తగ్గించాలని. మంచిది. వీఆర్ అప్రిషియేటింగ్ ముఖ్యమంత్రి గారు. నిజంగా మీకు ఆ విజన్, ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే ఓకే. ఆయన ఏదో చాలా రోజుల నుంచి ఒక పిలుపునిస్తున్నారు. ఏంటంటే డబ్బులున్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళని మీరు P4 అని చెప్పేసి వాళ్ళని అడాప్ట్ చేసుకోండి అని పిలుపునిస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది అడాప్ట్ చేసుకున్నారో ఎవరికీ తెలియదు. ఓకే, డబ్బులున్న వాళ్ళంటే డబ్బులు లేని వాళ్ళని అడాప్ట్ చేసుకుని పిలుపునిస్తున్నాడు. మరి ఎంతమంది ముందుకు వచ్చారో తెలియదు. సరే, విజన్ కరెక్టే. మీ విజన్ ఎవరు ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చి మీరు అసమానతలు తగ్గించాలి అని చెప్పి మీరు ప్రసంగం ఇచ్చారు ఒక ముఖ్యమంత్రి గారు. ఎవరు తగ్గించాలి? ప్రజలు తగ్గించాలా? మీరు పబ్లిక్ మీటింగ్లోకి వచ్చి మనం ఆర్థిక అసమానతలు తగ్గించాలి అని చెప్పి ప్రసంగం ఇస్తే హూ హ్యాస్ టు డూ దాట్? ఈ ఆర్థిక సమానతలు తగ్గించాల్సింది ఎవరు? ప్రజలా లేకపోతే ప్రభుత్వాలా? ప్రభుత్వాలు కదా చేయాల్సింది, ప్రజలు కాదు కదా. మీరు ప్రజలు చేయాల్సింది అయితే మీరు ప్రజల్లోకి వచ్చి ప్రసంగం ఇవ్వాలి. ఏమని? ఆర్థిక అసమానతలు తగ్గించాలి, మనం ఆర్థిక అసమానతలు తగ్గించండి అని ప్రజలకు చెప్పాలి. కానీ దిస్ డ్యూటీ ఈజ్ నాట్ ఆన్ ది పీపుల్, దిస్ డ్యూటీ ఈజ్ ఆన్ ది గవర్నమెంట్ తీసుకునేటువంటి సిస్టము డెసిషన్స్ వల్ల ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. కానీ గవర్నమెంట్ని మనం ప్రశ్నించే పొజిషన్ లేకుండా ప్రజలను ప్రశ్నించడం ఏంటి అసమానతల గురించి అనేది చంద్రబాబు నాయుడు గారు. నేను అదే రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, మీకు నిజంగా ఆర్థిక అసమానతలు తగ్గించాల్సినటువంటి ఆలోచన ఉంటే ది ఫస్ట్ ఎంఎన్రేగా మీద తీసుకున్న ఒక చేంజ్ ఆఫ్ ఎంఎన్రేగాని ఎలాగైతే వాళ్ళు నీరుగార్చారో అక్కడ కేంద్రంలో, దాని మీద మీరు ప్రశ్నించండి. మీరు ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించాలనుకుంటున్నారు కదా. ఎందుకు గతంలో ఎంఎన్రేగా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు దాన్ని ఇప్పుడు విబిజి రామ్జీ బిల్లుగా మార్చారు. విబిజి రామ్జీ బిల్లుగా మార్చి వాళ్ళు చేసినటువంటి ఒకటేంది, లీగల్ ఎంటిటీ ఎత్తేసారు. లీగల్ ఎంటిటీ అంటే మొన్నటి వరకు పేదవాళ్ళకి ఇది నా ఫండమెంటల్ రైటు, ఇది నా హక్కు, నేను దాన్ని ఎలాగైనా సరే నాకు పని ఇవ్వాలి అనేదాన్ని లీగల్ ఎంటిటీ ఎత్తేసారు కదా. మరి ఆర్థిక సమానతలు ఎలా తగ్గుతాయి? పేదవాడికి ఉన్న హక్కుని బీకేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు అడగండి, ఏమంటే నా విజన్ ఏంటంటే ఆర్థిక అసమానతలు తగ్గించడం. మీరు ఎంజీఎన్రేగా బిల్ని మీరు విబిఎన్జీ పేరు మార్చారు. సరే, పేరు మార్చితే గాంధీ పేరు ఎత్తేసారు, అది కూడా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టవచ్చు, రాముడు పేరు పెట్టాలంటే పెట్టవచ్చు, తప్పులేదు. గాంధీ పేరు కూడా ఉంచవచ్చు కదా. మహాత్మా గాంధీ రామ్జీ బిల్ అని పెట్టుకోవచ్చు, ఇతర పేరు ఉంచవచ్చు కదా. ఆయన పేరు ఎత్తేసారు. సరే, పేరు సంగతి లెట్ ఇస్ నాట్ గోయింగ్ టు దట్. పేరు వల్ల మనకు భోజనం రాదు. ఓకే, ఏదో ఫీలింగ్ సెంటిమెంట్లు తప్పితే దానివల్ల భోజనం రాదు. భోజనం దేని మీద వచ్చింది? పని వల్ల వచ్చింది, డబ్బుల వల్ల భోజనం వచ్చింది. ఇప్పుడు ఈ పేదవాళ్ళకి నువ్వు ఉన్న ఫండమెంటల్ రైట్, హక్కు ఎత్తేసారు కదా. ఇప్పుడు మీకు అదొకటి డిమాండ్ బేస్డ్ నుంచి సప్లై బేస్డ్కి మార్చారు కదా ఎంజీఎన్ మీరే. కానీ అంటే అక్కడ గతంలో వీళ్ళు డిమాండ్ చేసేవాళ్ళు మాకు పని ఇవ్వండి అని. ఇప్పుడు అలా కాదు, అక్కడ పని ఉంటే మీకు ఇస్తాం, లేకపోతే లేదు అనేది కదా పొజిషన్ ఎంజీఎన్ రేగాకి సంబంధించి. దాన్ని ప్రశ్నించండి. దాన్ని ప్రశ్నించకుండా ప్రజల దగ్గరకు వచ్చి ఆర్థిక అసమానతలు తగ్గించడం తగ్గదు. గతంలో 2020లో ఫామ్ లాస్ బిల్ పెట్టారు. ఫామ్ లాస్ బిల్ పెడితే టీడీపీలో వ్యతిరేకించారా? అక్కడ అనుకూలంగా బిల్లులు వేసి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ప్లకార్డులు పట్టుకున్నారు. అక్కడేమో అనుకూలంగా పార్లమెంట్లో అనుకూలంగా చట్టం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, రాజకీయ పార్టీలు ఏంటంటే ప్రసంగం ఇస్తారండి, ఇది తప్పు అని మేము అనుకుంటున్నాము, మేము అపోజ్ చేస్తున్నామని చెప్పేది మద్దతు ఇచ్చేది పోయి. ఏంటంటే అది దట్ ఇస్ నాట్ కరెక్ట్ థింగ్, రైట్? నువ్వు తప్పని కూడా మద్దతు ఎందుకు ఇచ్చావు? ప్రసంగం ఇవ్వడం ఎందుకు, మద్దతు ఇవ్వడం ఎందుకు? అది తప్పు కదా. అది ఓకే, అది నీకు తప్పు అనిపిస్తే నువ్వు మద్దతు ఇవ్వకూడదు. నువ్వు మద్దతు ఇచ్చావంటే అది నువ్వు రైట్ అని చెప్పి డిఫెండ్ చేయాలి, అంతే సింపుల్గా. ప్రజల్ని పిచ్చోళ్ళని కూడా పొరపాటు. వీళ్ళు వెళ్ళి ఫామ్ లాస్ బిల్కి మద్దతు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఎంఎస్పీకి సంబంధించినటువంటి మద్దతు పోతుందని గొడవ. సరే, ఎత్తేసారండి. ఆ బిల్లు ఎత్తేసిన ఇండైరెక్ట్గా కోఆపరేట్ చేసి కార్పొరేట్ వ్యవస్థకి. మరి ఆర్థిక అసమానతలు ఎలా తగ్గుతాయి అంటున్నాం.
జిఎస్టీ స్ట్రక్చర్ దగ్గర ఏం చేశారు, స్మాల్ బిజినెస్ వాళ్ళు మొత్తం దొక్కేశారు. అసలు గొడవ చేస్తే 8 సంవత్సరాల తర్వాత తగ్గించారు. అప్పుడు మీరు ఆర్థిక అసమానతలు ఇవన్నీ లీడ్ చేస్తాయి అంటున్నా. ఆర్థిక అసమానతలకు ఇవన్నీ కారణాలు అవుతాయి. కాబట్టి మనం ప్రజలకి చెబితే ఆర్థిక అసమానతలు తగ్గవు, మనం తీసుకునే గవర్నమెంట్ పాలసీల వల్ల తగ్గుతాయి. కాబట్టి మీరు రాష్ట్రం నుంచి ఎక్కడైనా సరే నిజంగా ఇది పేదలకు అన్యాయం జరుగుతుందన్నప్పుడు మీరు నోరు తెరిచి అడగాలి, ప్రశ్నించాలి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా. మీరు అక్కడ సైలెంట్గా ఉండి ఇక్కడికి వచ్చి ప్రజలకు ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే ఎలా తగ్గిస్తారు? ఓకే, డిమానిటైజేషన్ అప్పుడు ఏం జరిగింది? ఎక్కువగా సఫర్ అయింది ఇన్ఫార్మల్ సెక్టారు. ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే ఎవరు మామిడికాయలు ఒక బండి మీద పెట్టుకొని మామిడికాయలు అమ్మే వ్యక్తి, అతను ఏమన్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడు కదా. 100 రూపాయలు తీసుకొని నీకు 1 కిలో మామిడికాయలు ఇస్తాడు. క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కువ జరిగింది ఇన్ఫార్మల్ సెక్టార్లో. వాళ్ళు సఫర్ చేశారు డిమానిటైజేషన్ పేరుతోటి. అది అటర్ ఫెయిల్ అయిపోయింది. అప్పుడు సపోర్ట్ చేశారు వీళ్ళంతా. ఓకే, అసమానతలు తీసేయాలి అన్నారు. అసమానతలు తీసేయాలన్నప్పుడు వీళ్ళే వెళ్ళి ఇదిగో బిల్లుకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఏంది, అందరిని రాణిస్తాం కానీ ముస్లిమ్స్ రానివ్వము భారతదేశంలోకి. అది సమానత్వం కాదు కదా, అది అసమానత. బట్ వీళ్ళందరూ దానికి మద్దతు ఇచ్చారు బిల్లుకి. ఓకే, మళ్ళీ చెబుతున్నారు అంటే నేను చెప్తున్నా, వీళ్ళేం చెప్తారు మళ్ళీ, మోడీ గారు మీరు తప్పు చేస్తున్నారు, అందరు సమానంగా ఉండాలి, మీరు ముస్లిమ్స్ మాత్రం రానికపోవడం తప్పు, కానీ మీకు మద్దతు ఇస్తున్నామని మద్దతు వేయటం, బిల్లుకు మద్దతు వేయటం, తప్పు అని చెప్పడం, బిల్లుకు మద్దతు వేయటం. ఇదేంది నాకు అర్థం కాల. మీడియా ఈవెన్ ఒక బిల్లు కూడా అదే చేస్తారు వీళ్ళు. ఒక బిల్లు కూడా టీడీపీలో ఏం చేస్తారు, ఒక బిల్లు అప్పుడు దాంట్లో ఒక క్లాజ్ మార్చాలి ఎందుకంటే ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఇది వీళ్ళు చేసే పని. మీడియా ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ 30% నుంచి 22% తగ్గించారు, స్మాల్ వాళ్ళకి పెంచారు. లేబర్ కోడ్స్ అన్యాయంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక అసమానతల గురించి మాట్లాడారు. నేనంటే లేబర్ కోడ్స్ ఎంత అన్యాయం ఇది, లేబర్ కోడ్స్ మార్చారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీ లోన్లు అంటే రోజుకు 10 గంటలు పని చేయించుకునే వాళ్ళు 12 గంటలు పని చేయించుకొని పెంచారు. 2 గంటలు పని చేయించుకొని అన్నారు. జీతం పెంచమని చెప్పారా వాళ్ళకి? ఏమంటే 10 గంటలు పని చేసేవాడికి 10,000 ఇచ్చేవాడివి, మీరు రేపటి నుంచి రోజుకు 12 గంటలు పని చేయించుకోండి, 12,000 ఇవ్వండి అని ఎందుకు చెప్పలేకపోయింది గవర్నమెంట్? వాడిని వాడుకోండి అని మీరు కంపెనీలకి పర్మిషన్ ఇచ్చారు, కానీ వాడికి న్యాయం చేయండి అని ఎందుకు చెప్పలేకపోయింది గవర్నమెంట్? ఆర్థిక అసమానతలు తగ్గాలంటే ఎలా తగ్గుతాయి ఇలాంటి నిర్ణయాల వల్ల? తగ్గవు ఇవి. ఇది సేమ్ రోజు కూడా పీపీపీ కూడా, నేను కూడా ఒక వీడియో పెట్టిన, పీపీపీ వల్ల 27 పేజీల ప్రేమలేఖ రాశారని ఒక వీడియో పెట్టిన, మీరు చూడండి నా వీడియోలో. ఓకే, 27 ఏం దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తే ఏం ఆర్థిక అసమానతలు పెరుగుతాయి కానీ తగ్గవు కదా. ఓకే, సరే, ఏదైనా నేనేమంటే ఆర్థిక అసమానతలు పెరగడానికి కారణం ఒకటి టెక్నాలజికల్ స్కిల్ లేకపోవటం. కొంతమందికి ఏమో హైలీ స్కిల్డ్, కొంతమంది ఏమో లో స్కిల్డ్, కొంతమంది హైలీ అర్బనైజ్డ్ అండ్ కొంతమంది రూరలైజ్డ్. ఇప్పుడు ఈ రూరల్లో ఉన్న వాళ్ళకి, స్కిల్ లేని వాళ్ళకి మీరు ఏదో ఒకటి చేసి వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి మళ్ళీ అక్కడ కూడా ఫ్రాడ్ చేస్తుంటారే. అక్కడ పెడుతుంటారే, అక్కడ ఎవడో ఒక సెంటర్ ఓపెన్ చేస్తాడు, అక్కడ ఒక ఫ్రాడ్ చేస్తాడు, వాడు ఊరికి పేరు రాస్తాడు, సో పర్సన్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడని వాడికి నేర్పించడు, కంప్యూటర్లు ఉండవు, ఏముండవు, అక్కడ ఫ్రాడ్ చేస్తాడు సెంటర్ వాడు. ఓకే, ట్రైనింగ్ సెంటర్ వాడు. ఓకే, ఇది రాస్తాడు, ఇదిగో రమేష్ అనేవాడికి మేము సాఫ్ట్వేర్ మీద ట్రైనింగ్ ఇచ్చామంటాడు, వాడు నాకు నేర్పించరు యాక్చువల్గా. ఇది దానివల్ల స్కిల్ రాదు కదా. ఓకే, ట్రేడ్ లిబరలైజేషన్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఇంటర్నేషనల్ వ్యాపారం జరుగుతుంటే ఇక రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో వీడి మామిడికాయలు కూడా అమ్మలేడు వీడు. ఒకరేమో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తాడు ఒకడు, వాడికి అంత కెపాసిటీ ఉంది. పక్క దేశంలో ఉన్నటువంటి దేశాల మధ్య వ్యాపారం చేస్తుంటే ఒక కనీసం మామిడికాయలు కూడా అమ్మలేడు. స్కిల్ లోపం అది. ఓకే, అక్కడ ఆర్థిక అసమానతలు తగ్గించాలని ప్రజలకు చెప్పాలంటే
ప్రజలు చేయరు అది చంద్రబాబు నాయుడు గారు. మీరు వీళ్ళందరికీ ఏదో ఒకటి ట్రైనింగ్ సెంటర్లు చెయ్యాలి. ఓకే, అది చెయ్యాలంటే ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ ఎవరి ఫండ్ వాళ్ళకి వేయాలి. మీరు ఫ్రీగా ఫ్రీ బస్ అని పెట్టేసి ఆ ఫ్రీ బస్సుకి ఇచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ ఫండ్, ఎస్సీలు కూడా బస్సులో తిరుగుతున్నారు కదా, ఎస్సీలకు కూడా మేము ఆ స్కీమ్లో ఇచ్చాం కదా, ఎస్సీలో నవరత్నాలు ఎస్సీలకు కూడా ఇచ్చామని చెప్పి జనరల్ స్కీమ్లకు కలిపి షెడ్యూల్ క్యాస్ట్ యొక్క ఫండ్ని డైవర్ట్ చేశారు. షెడ్యూల్ క్యాస్ట్ ఫండ్ని మీరు అసలు డైవర్ట్ చేయకూడదు. షెడ్యూల్ క్యాస్ట్ ఫండ్ ఇది ఎట్లాంటికి వాడాలి? ఎందుకు? ఇది షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి వీళ్ళకి స్కిల్ లేదు, వాళ్ళకి స్కిల్ ఉంది కాబట్టి వీటికి స్కిల్ సెంటర్స్ పెట్టాలి. దానికోసం పెట్టారు సబ్ ఫండ్ అనేది, జనరల్ స్కీమ్లకు మళ్ళించడానికి కాదు కదా. మొత్తం అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్, వాళ్ళ ఆర్థిక అసమానతలు పెరగడానికి ప్రజల కారణం కాదు, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్తున్నా. ఎడ్యుకేషన్ బడ్జెట్ ఉండదు, సరిగ్గా బడ్జెట్ పెట్టరు ఎడ్యుకేషన్లో. అది ఇంకా పేదవాళ్ళు రిచ్ బికమ్స్ అండ్ పేదవాళ్ళు పేదలు అవుతుంటారు. ఇది చాలా రాశాను, ఇదంతా వేస్ట్, ఓకే, వేస్ట్ ఆఫ్ టైం. నేనేమన్నా అంటే సింపుల్గా దిస్ ఆర్ ఆల్ ద గవర్నమెంట్ నీడ్ టు రిమూవ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, ప్రజలది కాదు. మీరు ప్రజల దగ్గర ప్రసంగం ఇవ్వద్దు. మీరు వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో కానీ కూర్చొని మీ క్యాబినెట్తో నిర్ణయించి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఫండ్ని వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడానికి, స్కిల్ పెంచడానికి ట్రై చేద్దాము. వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాము, వాళ్ళకి నేర్పిద్దాము, వాళ్ళని ఇంజనీర్లు చేద్దాము, అది పెడదాము, ఇంగ్లీష్ నేర్పిద్దాము. ఓకే, వీళ్ళని కూడా విదేశాలకు పంపిద్దాము, వీళ్ళని కూడా ఇంగ్లీష్ నేర్పించండి. ఇవన్నీ వదిలేసి కొలోనియల్ సిస్టమ్ అని చెప్పి, ఆ సిస్టమ్ అని చెప్పి, కొలిజన్ ఇంపీరియలిజం అని చెప్పి, తెలుగు మాత్రమే చదువుకోవాలని చెప్పి, మన దేశం ఇవే వాడాలి, ఇంటర్నెట్ వాడకూడదు అని చెప్పి, ఇదంతా కూడా నాశనం చేసేటువంటి స్లోగాన్స్ ఇవన్నీ పనికిరావు. పేదలు నాశనం చేస్తాయి. థ్యాంక్ యూ, నమస్కారం.